రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే పెరుగు వడలు చేయబోతున్నానండి. ఓకేనా? ఇవి వచ్చేసి చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటాయండి. వీటిని చాలా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ లో చూపిస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? పెరుగు వడలు చేయడానికి ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఒక 1/2 లీటర్ పెరుగు, మినపప్పు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, పసుపు, పోపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకేనా? ఇవి ఉంటే సరిపోతుందండి. ఏం చేయాలంటే మినపప్పుని మనము ముందుగా ఒక 3 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక 3 అవర్స్ ఇలాగా నానబెట్టి పెట్టాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి. మనము మామూలుగా గారెపిండికి గ్రైండ్ చేసుకుంటాం కదండి, అలాగా గ్రైండ్ చేసుకుందాం. నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది కొద్దిగా లైట్గా వేసుకోవాలండి, ఎందుకంటే మనం తర్వాత పెరుగులో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగా లైట్గా వేసుకోండి. ఓకే, నాకైతే ఇంత సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి. మనకి పిండి అనేది ఇలా ఉండాలి. ఓకేనా? దీన్ని కొంచెం వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇంకొక బౌల్లోకి ఇలాగ పెరుగు తీసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. ఓకే, ఎందుకంటే 1 కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 1/2 లీటర్ పెరుగు అయితే సరిపోతుంది. ఓకే, ఇలాగ పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ పిండిలో వేసాను కాబట్టి దీంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తున్నాను నేను. ఇంతైతే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఒక విస్కర్ తీసుకొని మనం బాగా బీట్ చేసుకున్నాం. విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలండి. మనకి పెరుగు అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు అండి, మీడియంగా ఉండాలి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో కొద్దిగా లైట్గా వాటర్ వేస్తున్నాను. ఓకేనా? నాకు ఇంత వాటర్ అయితే సరిపోతుంది. వేసి ఒకసారి కలుపుకున్నాం. ఇలాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. మనకి పెరుగు అనేది చూడండి ఇలా ఉండాలి. ఓకేనా? మరి నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ముందుగా తీసి పెట్టుకున్న క్యారెట్ తురుముంది కదా, దాన్ని వేసేస్తున్నాను. తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేస్తున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా లైట్గా పసుపు వేస్తున్నానండి. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, నేనైతే నా టేస్ట్ని బట్టి పసుపు వేస్తున్నాను. ఓకేనా? నాకు ఇంత పసుపు అయితే సరిపోతుంది. వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ కొద్దిగా హీట్ ఎక్కాలండి. బాండీ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేస్తున్నాను. ఓకేనా? ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా పోపు గింజలు వేసేస్తున్నాను. పోపు గింజలు కొద్దిగా వేగాలి. పోపు గింజలు మనకి ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇందాక నేను మీకు చూపించలేదు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలండి. మనకి పోపు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకుందాం. ఇలా కిందకి దించుకోవాలండి. పోపు అనేది మనకి కంప్లీట్గా కూల్ అయిపోవాలండి. ఓకేనా? కొంచెం సేపు చల్లగా మనిద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీ కూడా కొద్దిగా హీట్ ఎక్కాలి. బాండీ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపిండి ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే ఇలాగా చిన్న కవర్ ఒకటి తీసుకొని చేయి బాగా ఇలా తడుపుకొని మనం గారె వేసుకుంటాం కదండి, గారెపిండి వేసుకుంటాం కదా, అలాగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని మనం గారెలు వేసుకుంటాం కదా, అలాగా ఆయిల్లో వేసేసేయాలి. ఓకేనా? అలాగే పిండి మొత్తాన్ని ఇలా వేసేద్దామండి. ఇలాగా వేసుకోవాలండి. ఓకేనా? నేనేం చేశానంటే ప్లేస్ లేదని చెప్పి ఒకదాని మీద ఒకటి వేసానండి, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? వీటిని ఏం చేయాలంటే వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. కొంచెం సేపు అవతల వైపు అనేది మనకి కొద్దిగా కుక్ అవ్వాలి. ఓకే, తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చిన్నగా టర్న్ చేద్దాం. ఓకే
ఓకేనండి, 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్నగా టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకోవాలండి. మనకి రెండో వైపు కూడా ఫ్రై అవ్వాలండి, దానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మనం ఏం చేద్దామంటే, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పెరుగు ఉంది కదా, ఆ పెరుగులో పోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పోపు కూడా మనకి చల్లగా అయిపోయింది. ఈ పోపుని ఈ పెరుగులో వేసేద్దాం. ఓకేనా, మనకి వడలు ఫ్రై అయ్యేది. ఈ పోపుని దీంట్లో వేసేద్దాం. ఇలా వేసి ఇలా కలుపుకోవాలండి. పోపు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే, మనం ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకున్నాం. ఇలా కలుపుకోవాలి. ఓకేనా, ఈలోపు మనకి ఫ్రై అయిందో లేదో చూద్దాం రండి. ఓకే, ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. మళ్ళీ ఇంకొకసారి ఇలాగా టర్న్ చేసుకున్నాం. ఇలా టర్న్ చేసుకోవాలండి. ఓకేనా, మనకి రెడీ అయిపోయి వస్తుందండి వడలు అనేది. ఓకే, ఇంకొద్దిగా టైం పడుతుంది. మరి ఇలాగ రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఇంకొంచెం సేపు ఉంచి తీసేద్దాం. ఓకేనండి, మనకి ఫ్రై అయిపోయిందండి వడలు అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, మనము చూస్తున్నారా, డైరెక్ట్గా మనం తయారు చేసుకున్న పెరుగులోకి వేసుకోకూడదండి. ఓకేనా, ఒక బౌల్లో ఇలాగ వాటర్ తీసుకొని, ఓకే, ఇలా వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ వడలు అనేది మనకి రెడీ అయిపోయింది కదా, వాటిని ఇలా తీసుకొని చూడండి, ఇలా తీసుకొని ఇలా వాటర్లో వేసేయాలి. ఓకేనా, అలా వేసేయాలండి. డైరెక్ట్గా పెరుగులో వేయకూడదు, ఇలా వేసేయాలి. ఇలా అన్నిటినీ వేసేద్దాం. ఇలా అన్నిటినీ వేసుకోవాలండి. ఇవి వడలు అనేది వాటర్లో మునిగేంత వరకు ఒక 1 మినిట్ ఇలా వదిలేద్దామండి. ఓకేనా, ఒక 1 మినిట్ వాటర్లో ఇవి బాగా నానాలి. ఓకే, ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఓకేనండి, 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇలాగా వడల్ని ఇలాగ చేతిలో తీసుకొని ఇలాగా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుందాం. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, దాంట్లో ఇలా వేసేద్దాం. ఓకే, అన్నిటినీ ఇలా వేసేద్దాం. ఇలా వాటర్లో ఎందుకు వేయాలంటే అండి, డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే వడలు అనేది పెరుగు పీల్చుకోదు. ఓకేనా, అందుకని ఏం చేయాలంటే, వడల్ని పెరుగు పీల్చుకోవాలంటే ఒక 1 మినిట్ ఇలాగ వాటర్లో వేసేయాలండి. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే, మనం ఇలాగా వండుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, వేసి దాంట్లో వేసేద్దాం. ఇలా అన్నిటినీ వేసేద్దాం. ఇలాగా మొత్తాన్ని ఈ పెరుగులో వేసేయాలండి. వేసిన తర్వాత ఒక గంట తీసుకొని చిన్నగా ఇలాగా ప్రెస్ చేయాలి. చూస్తున్నారా, పెరుగంతా మనం తయారు చేసుకున్న వడకు పట్టేంత వరకు ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా వేసుకోవాలి. వేసిన వెంటనే తినేయకూడదండి. ఒక 1/2 అవర్ అలాగా పక్కన పెట్టాలి. మనకి ఒక 1/2 అవర్ టైం పడుతుందండి. ఓకేనండి, 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడలు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటుందండి. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.